వియర్స్ వెల్కమ్ టు ఇండియన్ కలర్స్. ఇప్పటి వరకు మీ ఇంటి గుమ్మగుమ్మలో ఎన్నో రకాల వెరైటీ డిషెస్ ని మనకు చూపించారు కౌసల్య గారు. ఈ రోజు కూడా సరికొత్త వెరైటీ డిషెస్ ని అందించడానికి మనతో పాటు ఉన్నారు కౌసల్య గారు. మరి వెరైటీ డిషెస్ ని చూడడానికి మీరు రెడీయే కదా? నమస్కారం కౌసల్య గారు. నమస్తే అమ్మా. ఈ రోజు మన ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమ్మగుమ్మలో ఏం వెరైటీ డిష్ చూపించబోతున్నారు? రాజ్మా ప్యాటీస్ తయారు చేస్తున్నామమ్మా. ఓకే, వెరైటీగా ఉంది. నేను చూడడానికి వినడానికి వెరైటీగా ఉంది. ఓకే, మనకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. ఓకే అమ్మా. రాజ్మా, ఆలుగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బన్స్, కారం, ఉప్పు, చీజ్ స్లైసెస్ అండ్ చెర్రీస్. ఓకే మేడం, ఇప్పుడు తయారు చేసే విధానం స్టార్ట్ చేద్దాం. యూజువల్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒక ఐటెం తీసుకున్నప్పుడు మనం ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటాం కాబట్టి ఇవాళ నేను తీసుకున్న ఐటెం అనమాట. జస్ట్ రాజ్మాని ఇలాగా నానవేసుకోవాలి ఓవర్ నైట్. బాగా నానవేసుకొని బాయిల్ చేసుకున్నాం. బాయిల్ చేసుకున్నాక బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇది అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్నాం. అలాగా ఆలుగడ్డ కూడా బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఈ రెండు మనకు ఆల్రెడీ పేస్ట్ తయారైపోయి ఉంది. ఈ తయారైపోయిన పేస్ట్లోని ఇప్పుడు ఏంటంటే దీంట్లోని నేను వెరీ సింపుల్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ ఈ ఆయిల్లోని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. యూజువల్గా మన ప్యాటీస్కి అది టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ డైల్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకి యూజువల్గా బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండీగా తినడానికి బన్స్ బాగుంటాయి, బర్గర్ బన్స్. అయితే వాటికి ఎక్కువగా స్పైసెస్ అవి లేకుండా మనం చక్కగా న్యూట్రిటివ్ వాల్యూ చూసుకుంటూ ఇలాగా మంచి అంటే మనకి చాలా చక్కటి ప్రోటీన్ ఉంటుంది దీంట్లోపల ఇది రాజ్మాలో. అందుకే ఇవాళ మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ ఏంటంటే ప్రోటీన్ రిచ్ అనమాట. ఇది యూజువల్గా కిడ్స్కి ఏంటంటే ఫైబర్, ప్రోటీన్, కాల్షియం అన్నీ వాళ్ళకి సప్లై చేసినటువంటి పదార్థాలు మనం ఎక్కువగా పెడుతుంటాం. ఇప్పుడు గ్రోయింగ్ చిల్డ్రన్ ఏంటంటే నవడేస్ ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నారు, వాళ్ళకి ఒబేసిటీ పెరిగిపోతున్నది అంటారు. అయితే జంక్ ఫుడ్ పెట్టకుండా కొంచెం పోషక విలువలు ఎక్కువగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి బయట ప్యాటీస్ కొనిస్తున్నాం, ఫ్రోజన్ ప్యాటీస్, అవి పెట్టేస్తాం అనుకోండి, వాళ్ళు రకరకాల ఐటమ్స్ వేసిస్తారు టేస్ట్ కోసం. అది మనకి పిల్లలకి ఏంటంటే ఎక్కువగా హెల్దీగా ఉండకుండా హానికరంగా కూడా అవుతుంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు మన ఇంట్లోని తక్కువ స్పైసెస్ వేయాలి చేసేటప్పుడు ఇవాళ ఇది ప్యాటీస్ లాగా పెట్టవచ్చు, బర్గర్ లాగా కూడా పెట్టవచ్చు. అందుకే బోత్ వేసి నేను ఇవాళ చూపిస్తున్నాను. బర్గర్ ప్యాటీస్ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేయించుకున్నాక దీంట్లోన మనం కొంచెం ఈ రాజ్మా ఆల్రెడీ చక్కగా మనకు 5 విజిల్స్ వచ్చిందాకా బాయిల్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ రాజ్మాని నేను ఎక్కువ రాజ్మా క్వాంటిటీ తీసుకుంటున్నాను, అలాగే ఇది తక్కువ తీసుకుంటున్నాను. ఏంటంటే ఆలుగడ్డ తక్కువ తీసుకుంటున్నాను. ఆలు ఓన్లీ కొంచెం బైండింగ్గా పెట్టుకోవచ్చు. ఆలు లేదు అంటే మనం చక్కగా ఇది కూడా చేసుకోవచ్చు. కొంచెం కార్న్ ఫ్లోర్, బ్రెడ్ పౌడర్ అలాంటివి కూడా మనం వేసుకోవచ్చు. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రాజ్మా ఆలు కలిపి ఆల్రెడీ వన్ థింగ్ ఏంటంటే ఇది ఉడికించేసుకున్నాం, బాయిల్ చేసుకున్నాం, పేస్ట్ చేసుకున్నాం, మళ్ళీ కుక్ చేసుకుంటున్నాం. అంటే మొత్తం అంతా ఇది కుక్ అయిపోయింది, ఎక్కువగా బాగా అయిపోయిన దాన్ని మనం మళ్ళీ అన్ని రకాల ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఇది తయారు చేసుకుంటున్నాము. సింపుల్ వే. ఇక ఇంట్లో చేసుకున్న లేడీస్కి చాలా ఈజీగా తయారైపోతుంది ఇది. ఇలాగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ మనం యూజువల్గా చేసుకున్నాం అనుకోండి, కిడ్స్కి పెట్టడానికి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. గరం మసాలా కొంచెం మనం వేసుకుంటున్నాం ఇక్కడ. అలాగే కారం కొంచెం వేస్తున్నాను. కారం అకార్డింగ్ టు యువర్ టేస్ట్ కారం, అలాగే కొంచెం పసుపు, తర్వాత ఉప్పు తగినంత వేస్తున్నాం. ఓకే అమ్మా. ఇవన్నీ కలిపేస్తాం కదా. ఇప్పుడు మనం ఇది బాగా ఉడికిపోయిన దాన్ని మసాలాతోటి ఒక్క పిసరు మనం వేయించేసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా మనం చేసి పెట్టుకున్నాం.
దీనికి ఎక్కువ బైండింగ్ ఏజెంట్ ఏం అవసరం ఉండదు, ఎందుకంటే ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది. మనం ఇలాంటి మంచి ప్యాన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఆయిల్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ప్లస్ చాలా చక్కగా తయారవుతుంది. ఇది కిడ్స్ ఏంటంటే రోజు గోల పెడతారు ఇంట్లో తినడానికి, వాళ్ళకి ఇష్టం ఉండదు లంచ్ బాక్సుల్లో. వాళ్ళకి ఏంటంటే కొంచెం మాడిఫై చేసినటువంటి ఫుడ్ అయితే పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. నవేడేస్ పిల్లలకి ట్రెండ్ ఎలా ఉందంటే పిజ్జా తింటాం, బర్గర్ తింటాం, అలాంటివన్నీ ఎక్కువ లైక్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఫుడ్లోని కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఇలాంటి రకాలైనటువంటి ఐటమ్స్ మనం ఎక్కువ చేసామనుకోండి, వాళ్ళకి తినడానికి బాగుంటాయి. ప్లస్ మనం ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అందరూ ఏంటంటే పిల్లలకి పోషక విలువలు బాగా ఉన్నాయా లేదా అని చాలా చెక్ చేసుకుంటున్నారు. ఈవెన్ వర్కింగ్ లేడీస్ కూడా వాళ్ళు వర్క్ వదిలి పిల్లలకి ఫ్రూట్ తినాడా, పాలు తాగాడా, మళ్ళీ మంచి ఫుడ్ తినాడా లేదా అని పూర్వం కన్నా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పిల్లల మీద. ఎందుకంటే గ్రోయింగ్ చిల్డ్రన్కి చాలా పూర్వం రోజుల్లో ఏంటంటే ఇంత అన్నం పప్పు కలిపి పెట్టేసేవారు. అలా కాకుండా పిల్లలకి వెరైటీ ఆఫ్ ఫుడ్ పేరెంట్స్ ఇస్తున్నారు. దాంతో వాళ్ళకి బాగా మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్. ఇప్పుడు చూడమ్మా, ఇందులో అస్సలు ఇంత పిసరు కూడా మీకు ఇలా తీస్తే మొత్తం కడాయికి ఏం అంటుకోవట్లేదు, అలాగని ఆయిల్ కూడా ఎక్కువ లేదు. ఇందులో వేసినటువంటి స్పైసెస్ అన్నీ చాలా చక్కగా ఇందులో కలిసిపోయాయి. అందుకని ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ డెఫినెట్లీ పిల్లలు లైక్ చేస్తారు. మనం ఇలాంటివి అందించడానికి కొంచెం కష్టపడినా, మనం రాత్రి రాజ్మా నాన్ వేసేసుకున్నాం అనుకోండి, పొద్దున బాయిల్ చేసేసుకొని ఇవి తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారైనటువంటి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేమ్మా, ఇప్పుడు స్టవ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. తర్వాత ఏంటంటే రాజ్మాలో ఉన్నటువంటి గొప్పతనం, చక్కటి హైలీ ప్రోటీన్. ఇప్పుడు మన కడాయిలో కూడా ఏమీ ఉండలేదు, మొత్తం అంతా కడాయిలో ఉన్నదంతా క్లియర్గా అయిపోయింది, తీసేసి ఈ విధంగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మన కడాయిని ఒక పక్కన పెట్టేసుకుందాం. నీటి గుమగుమలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ ఇంటి గుమగుమలకి తిరిగి స్వాగతం. ఇప్పుడు మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుంటున్నాం. దీన్ని కొంచెం హీట్ చేసి పెట్టుకుందాం. ఓకే మౌనిక, ఇప్పుడు మన దగ్గరటువంటి ఆలుగడ్డలన్నీ పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్యాటీస్ తయారు చేసుకుంటాం. ఇది చాలా హాట్గా ఉంది కాబట్టి కొంచెం చల్లారదాకా మనం కొంచెం వేడివేడిగా ఉన్నా కూడా మనం ఇలా తయారు చేసేసుకోవచ్చు. తయారు చేసుకున్న ప్యాటీ ఎప్పుడైనా మనం బర్గర్ తీసుకున్నాం అనుకోండి, ఒక బర్గర్కి ఎప్పుడు మనం ప్యాటీ తీసుకుంటున్నప్పుడు బర్గర్కి ఈక్వలెంట్గా తీసుకోవాలి. ఎప్పుడైనా ఆ ప్యాటీ సమానం మొత్తం అంతా బర్గర్లో పెట్టినంత తీసుకున్నాం అనుకోండి, పిల్లలు తినేటప్పుడు మొత్తం బర్గర్ అంతా వాళ్ళు తినగలుగుతారు, ఈ ప్యాటీస్ కూడా వాటిలోకి వెళ్ళిపోతాయి. ఆ మాదిరిగా మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకుంటున్నాం బన్స్, బర్గర్ బన్స్. ఓకే, కట్ చేసి బోత్ వేసి మనం పెట్టుకుంటే ప్యాటీస్ తయారు చేశాక దాంట్లో మనం పెట్టుకోవచ్చు. ఓకేమ్మా, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే నేను పెద్ద పెద్ద ప్యాటీస్ తీసుకుంటున్నాను, మొత్తం బర్గర్ అంతా అయ్యేటట్టు రౌండ్గా చేసేసుకొని ఇలా తయారైపోయినటువంటి బర్గర్ని ఒక్కొక్కసారి అంటే బ్రెడ్ పౌడర్లో కూడా రోల్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎక్కడ మాయిశ్చర్ లేదు, తడి లేదు, అయితే చాలా చక్కగా ఉంది. కాబట్టి దీన్ని మనం ఈ మాదిరిగా తయారు చేస్తున్నటువంటి ప్యాటీస్ని యూజువల్గా ఈ మధ్యన ప్యాటీస్ చాలా ఫ్రోజన్ ప్యాటీస్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే ఎక్కువ మంది ఫ్రోజన్ కొనేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకొని పిల్లలకి కూడా ఇచ్చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది ఈజీగా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు స్కూళ్ళకి, వాటికి బర్గర్ అంటే ఇష్టంగాను. అలాగా రకరకాల వెజిటబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు వీటిల్లో, ఎన్నో రకాలైన వెజిటబుల్స్తో కూడా బర్గర్స్ తయారు చేయొచ్చు.
ఈ రాజ్మా ప్యాటీస్లోని మనం ఎక్కువగా వెజిటబుల్స్ అన్ని వేయలేదు. ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే ఓన్లీ రాజ్మా మనం తీసుకున్నాం. అండ్ ఆలు ఆలు కాకుండా ఇంకేదైనా కూడా తీసుకోవచ్చు. ఈ మాదిరిగా ఇప్పుడు హాట్గా ఉంది కాబట్టి కొంచెం చల్లారుతూ ఉంటే ఈజీగా అవుతుంది. ప్లేట్లో కావాలంటే చేయొచ్చు. స్టవ్ తగ్గిస్తున్నాను. ఓకే మౌనిక, ఇది ప్రొసీజరు. నేను చీజ్ కూడా తీసుకున్నాను. చీజ్ స్లైసెస్ మనం బర్గర్లో పెట్టేటప్పుడు పెట్టుకోవచ్చు. అలాగా మీరు క్యాబేజ్ లీవ్స్, టమాటో పీసెస్ ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే 2 రకాలుగా చూపిస్తున్నాను. ప్యాటీస్ లాగా కూడా మీరు తినొచ్చు, బర్గర్ బన్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది బోత్ ద వేస్ మనం సర్వ్ చేయొచ్చు. ఇలా కూడా తినొచ్చు. ఈ మాదిరిగా ప్యాటీస్ తయారైపోతున్నాయి. రౌండ్ షేప్లో తయారు చేసుకుంటున్నాం. దీనికి కొంచెం టెక్నిక్ ఏంటంటే మనకి ప్యాటీస్ చేసుకోవడం కొంచెం గబగబా బాగా వాటరీ కంటెంట్ లేకుండా మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. ఓకే మౌనిక, మన దగ్గర ఉన్నటువంటి ప్యాటీస్ అన్నీ ఆల్మోస్ట్ తయారైపోయాయి. ఇలాగా మనం ప్యాటీస్ అన్నీ తయారు చేసుకున్నాం. తయారైపోయిన ప్యాటీస్ని మన ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాం కదా. ఈ నాన్ స్టిక్ ప్యాన్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేయచ్చు, వేయకపోయినా కూడా వస్తాయి ఇవి. అలా కూడా చేసుకోవచ్చు. హీట్ చేసుకుంటూ ఈ మాదిరిగా కొంచెం ఆయిల్ వేస్తాను ఇందులో. ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ ఆయిల్ వచ్చేసి కుకింగ్ ఆయిల్. నేను కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని ఫ్రై చేస్తాను. ఇప్పుడు దీనికి ఏంటంటే చక్కగా మనం ఆయిల్ ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే దోరగా వేగుతాయి. తర్వాత షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఆయిల్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉండదు. ఇలాగా మీరు తిరగేసినా కూడా చాలా చక్కగా వచ్చేస్తాయి. ఈ మాదిరిగా మనం కాల్చుకోవచ్చు. ఓకే మౌనిక, ఇలాగా దోరగా మాత్రం నేను వేయిస్తున్నాను. ఇక్కడ చాలా లైట్గా కాకుండా దోరగా వేయించుకుంటూ ఈ మాదిరిగా మనం ఆయిల్ కొంచెం వేస్తున్నాం. ఆయిల్తో వేయించుతున్నాం. ఓకే, పచ్చిగా ఉండకుండా మనం బాగా వేయించుకున్నామంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అదర్వైజ్ మనకి చాలా పచ్చివాసన అది అనిపిస్తుంది. అలా కాకుండా మనం కొంచెం బాగా ఫ్రై చేస్తే చాలా బాగా వస్తాయి, వేగుతాయి. ఈ మాదిరిగా మనం వేయించుకుంటున్నాం. తర్వాత యూజువల్గా ఏంటంటే మనం ప్యాటీస్ తయారు చేస్తున్నప్పుడు కార్న్ఫ్లోర్, బ్రెడ్ పౌడర్ అన్నీ వేస్తాము. ఇవాళ ఈ రెసిపీలో నేనేమి యూజ్ చేయలేదు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక ఆలుగడ్డ అండ్ రాజ్మా. అందుకని రాజ్మా ప్యాటీస్ అన్నాను. ఇందులో ఏమీ వేయలేదు. యూజువల్గా బర్గర్ చేసేటప్పుడు మనం అన్ని రకాలు ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇందులో 2 ఐటమ్స్ యాడ్ చేసాము, ఆలు అండ్ రాజ్మా. ఇప్పుడు మనకి లైటెస్ అనేవి దొరుకుతాయి బజార్లో. అవి తీసుకొని మనం ఈ బర్గర్లు పెట్టుకోవచ్చు. అవి దొరకకపోయాయి అనుకో మనం క్యాబేజీ లీవ్స్ తీసుకోవచ్చు. అంటే మనకి అవైలబిలిటీ ఏది దొరికితే దాంతో మనం తయారు చేసుకోవచ్చు కదా. అయితే ఇలాగ లైటెస్ తీసుకొని వీటిని పెట్టుకొని చక్కగా బర్గర్కి కట్ చేసేసి బన్స్కి పెట్టామనుకోండి, అందంగా ఉంటుంది. తినడానికి కూడా ఎంజాయ్ చేస్తాం మనం. యూజువల్గా ఏంటంటే ఏ ఐటెం మార్కెట్లో ఎలా దొరుకుతుందో పిల్లలు అలాగే లైక్ చేస్తారు. వాళ్ళకి వేరేగా రకాలు పెట్టామనుకోండి వాళ్ళకంత లైకింగ్ ఉండదు. అందుకు అలా కాకుండా మనం కొంచెం నేను ఇలా రౌండ్ షేప్లో కట్ చేసేస్తున్నాను. ఇది అది కూడా కొంచెం మృదువుగా ఉండేటటువంటి ఆకులు తీసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. గ్రీన్ లీవ్స్. ఈ మధ్యగా చూస్తున్నాం కదమ్మా, అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన దాంట్లోని మనం ఆనియన్ స్లైసెస్ కూడా పెట్టుకుంటున్నాం. ఆనియన్ స్లైసెస్, తర్వాత క్యాబేజీ లీవ్స్, టమాటో, కీరా ఇలాంటివన్నీ మనం పెట్టుకున్నాం అనుకోండి. వెజిటేబుల్ కూడా పెట్టుకుంటే మనకి సలాడ్ మాదిరిగా కూడా ఉంటుంది. ప్యాటీస్ తినడానికి కూడా చాలా చక్కగా టేస్టీగా అనిపిస్తాయి.
ఇలాగా మనం ఫిల్లింగ్గా ఉండాలి అని ఒక లంచ్ బ్రేక్లో ఇలాంటివి మనం కూడా పెద్దవాళ్ళం కూడా తినడానికి చాలా బాగుంటాయి. తర్వాత దీంతోపాటు బటర్ మిల్క్, రకరకాల జ్యూస్లు సమ్మర్ సీజన్లోని వాటిలో మనకి సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే మౌనిక, దీనికి నేను స్లైసెస్ తయారు చేస్తున్నాను. ఆనియన్ స్లైసెస్ రౌండ్గా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఓకే, ఇలాగా క్యాబేజ్ లీవ్స్, ఆనియన్స్ ఇవన్నీ మనం తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే మనం తయారు చేసుకున్నటువంటి ప్యాటీస్ని ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఫ్రై అయిపోయాయి, మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయాయి అనుకోండి, టేస్టీగా అనిపిస్తాయి. ఇవి విరగకుండా కూడా చాలా చక్కగా వస్తున్నాయి. దీంట్లో మనం ఏమీ పౌడర్లు, కార్న్ ఫ్లోర్ అలాంటివి కూడా మనం యాడ్ చేయలేదు. ఇలా తయారైపోయినటువంటి బన్స్ని, ఇక బన్ తీసుకున్నాం కదా మౌనిక, ఈ కట్ చేసుకున్న బన్స్లోని ఇక్కడ మనం టమాటో కేచప్ తీసుకుంటున్నాం. టమాటో కేచప్ స్టవ్ ఆఫ్ చేసేసండి, ఇంకా అయిపోయాయి కదా. దీని మీద టమాటో పేస్ట్ రాస్తున్నాను. టమాటో కేచప్ తీసుకున్నాం. అంటే చక్కగా అప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ లెటర్స్ లేవు కాబట్టి క్యాబేజీ లీవ్స్ తీసుకున్నాను. దీన్ని కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని దీని మీద ఒక ఆనియన్ స్లైస్ పెట్టుకొని దాని మీద టమాటో, దీని మీద ప్యాటీ, మరి కావాలంటే దీని మీద కూడా కొంచెం టమాటో స్లైస్, టమాటో సాస్ ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఒక చీజ్ స్లైస్ తీసుకుంటున్నాం. అంటే ఇలాంటి చీజ్ దొరుకుతుంది కదా బయట. యూజువల్గా కిడ్స్కి చీజ్ పెడితే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా లో తింటారు చాలామంది. బర్గర్లు వాటిల్లో పాస్తాలు చీజ్ లేకుండా తయారవు కాబట్టి వీటిలో చీజ్ పెట్టచ్చు. అయితే ఇలాగా చీజ్ తీసుకున్నాం. దాన్ని కూడా దాని మీద అప్లై చేయాలి. చీజ్ పెట్టాం కదా మౌనిక. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి చెర్రీస్ తీసుకుంటున్నాను. చెర్రీస్ తోటి ఇక్కడ ఒక టూత్ పిక్ తీసుకొని దాని మీద పెట్టేస్తాను. ఈ ప్యాటీస్ మనలో డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండో ప్యాటీ కూడా తీసుకుంటున్నాను. అదే విధంగా తీసుకోవచ్చు. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, ఉత్తిని కూడా మనం ఇలా తినడానికి కూడా చాలా బాగుంటాయి. అలాగా మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్యాటీస్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగినంత ఐటమ్స్ మనకు ఆనియన్, కీరా, క్యారెట్, ఏది మీకు వెజిటబుల్స్ పెట్టుకొని తినడానికి ఇష్టం ఉంటుందో అది మనం దాని మీద పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను టమాటో పెడుతున్నాను. ముందు ప్యాటీ పెట్టాక ఇవి పెట్టామనుకోండి కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. ప్యాటీ మీద కూడా కొంచెం కేచప్ వేసామనుకోండి, అది తినేటప్పుడు బయట తీసుకుంటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. అలాగే ఆనియన్ స్లైస్ తీసుకున్నాను, అలాగే టమాటో స్లైస్ తీసుకున్నాను. అన్నీ తీసుకున్నాక ఇది ఇలా పెట్టేసేసి ఈ బన్ మీద నేను ఒక చెర్రీ పెడుతున్నాను. తర్వాత మన ప్యాటీస్ యాజ్ ఇట్ ఈస్గా కూడా మనం తినడానికి చాలా బాగుంటాయి కాబట్టి నేను సర్వింగ్కి ప్యాటీస్ కూడా మనం ఇందులో పెట్టుకుంటున్నాము. ఓకే మౌనిక, ఆల్రెడీ తయారైపోయింది. ఓకే మౌనిక, హాట్ ప్యాటీస్ రెడీ అయిపోయి ట్రై చేయండి విత్ టమాటో కేచప్.
సాస్ కాంబినేషన్ బాగుంటుంది. ఎప్పుడు సాస్తో తింటే చాలా బాగుంటుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఏ పౌడర్ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ మనకి ఆ రాజ్మా యొక్క ప్రోటీన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో. అందుకని ఇట్స్ వెరీ హెల్దీగా అనిపిస్తుంది అనమాట తినడానికి. చాలా బాగుంది కౌసల్య గారు, చాలా చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. అండ్ రాజ్మా ఆలు కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది. కెచప్తో తింటే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. మీ ఇంటి గుమగుమలకి తిరిగి స్వాగతం. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏం చూపించబోతున్నారు? చెర్రీ టమాటో గ్రేవీ అమ్మా. చెర్రీ టమాటో గ్రేవీ. ఓకే మ్యామ్. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. ఓకే అమ్మా, చెర్రీ టమాటోస్, కాజు పేస్ట్, పన్నీర్, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉల్లి తరుగు, పసుపు, నూనె. ఓకే కౌసల్య గారు, ఇప్పుడు తయారు చేసే విధానం ఒకసారి చూపించండి. ఓకే అమ్మా, ఫస్ట్ మనం చెర్రీ టమాటోస్ తీసుకున్నాం కదా, ఇవి చాలా కలర్ఫుల్గా ఇప్పుడిప్పుడు మనం బేబీ పొటాటోస్ తీసుకుంటే ఎంత అందంగా కనిపిస్తాయో టమాటోస్ కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఈ ఉల్లిపాయల్ని చాలా చక్కగా వేయించి మనం పెట్టుకుంటున్నాం. వితౌట్ ఆయిల్ వేయించేసాను. నేను ఆయిల్ కొంచెం వేస్తున్నాను ఇక్కడ. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాము. ఓకే మౌనిక, ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం. యూజువల్గా ఏంటంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ చపాతీస్లో చేసుకుంటాం కదా, ఈ కర్రీస్లోనే ఒక కొంచెం మోడిఫికేషన్ చేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్ రొటీన్ కర్రీస్ కన్నా చాలా బాగుంటాయి. మనం యూజువల్గా టమాటో గ్రేవీ కర్రీస్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ టమాటో గ్రేవీ కర్రీస్ మనకి చాలా టేస్ట్ వస్తుంది, చిన్న పులుపుదనం ఉంటుంది. అది టమాటోస్ చెప్తారు చాలా హెల్తీగా ఉంటుంది, మంచి వాల్యూస్ ఉంటాయి టమాటోస్ అని చెప్పి చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంటంటే నేను టమాటోస్ తీసుకున్నాను, అలాగా పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ వల్ల రిచ్ టేస్ట్ వస్తుంది మనకి చాలా. అయితే చెర్రీ టమాటోస్ వెరీ రేర్గా దొరుకుతాయి కానీ తక్కువ దొరుకుతాయి. దీన్ని దోరగా మాత్రం వేయించుకోవాలి, ఒక గోల్డెన్ బ్రౌన్లో చక్కగా రెడ్ కలర్లో. ఎప్పుడైనా పచ్చి టమాటోలు పేస్ట్ చేసిన కన్నా మనం టమాటోలు బాగా ఇలాగా ఉల్లిపాయలు వేయించి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ కర్రీలోని చక్కటి అరోమా చాలా బాగా వస్తుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకా కర్రీలోని ఏంటంటే అది స్మూత్ పేస్ట్ వేస్తాం కాబట్టి రా ఆనియన్ పేస్ట్ కన్నా ఇది చాలా బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే టమాటో ప్యూరీ, ఉల్లిపాయల పేస్ట్ అలా వేసేస్తాం, ఎందుకంటే టైం కన్జంప్షన్ తక్కువ అవుతుంది, గబగబా వంట అవుతుందని. కానీ మన ఓపిక ఉన్నదంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చిన్న సవరణ, మనం ఏదైనా గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నాం అనుకోండి, కాజు, ఇది గరం మసాలా అన్నీ ఐస్ క్యూబ్స్ వేసుకున్న దాంట్లోని వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకొని ఆ మసాలా క్యూబ్ తీసి కూరలో వేసుకోవచ్చు. అలా కూడా అంటే ఇది ఏంటంటే యూజువల్గా మనకు వర్కింగ్ చేసుకున్న వాళ్ళకి, వర్క్కి వెళ్ళే వాళ్ళకి చాలా టైం తక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకని మసాలాని గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో క్యూబ్స్ ఐస్ ట్రేలో వేసేసుకోవాలి. వేసుకొని ఆ ఒక్కొక్క క్యూబ్ తీసుకొచ్చి మనం కూరల్లో మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి చూడండి చక్కగా ట్రాన్స్పరెంట్గా రెడ్డిష్ కలర్లో వేగిపోయింది. వేయించుకోవాలి. ఎప్పుడైతే ఇది బాగా వేగిపోయింది అన్నాక ఒక చక్కటి స్మెల్ వస్తుంది ఉల్లిపాయలు వేగిపోగానే. నెక్స్ట్ ఇది తీసేసుకొని
దీన్ని కొంచెం చల్లార్చాక మనం గ్రైండ్ చేసుకుంటాం. ఓకే మౌనిక, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఉల్లిపాయలు మనం వేయించుకున్నాం. రెడ్డిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకొని బౌల్లో తీసేసుకున్నాం. ఈ చెర్రీ టొమాటో, బేబీ పొటాటోస్ అవేంటంటే ఒక అందంగా ఉంటుంది కర్రీలో. మనం రెగ్యులర్ కర్రీస్లా కాకుండా డిఫరెంట్గా అనిపిస్తాయి. ఇప్పుడు బాగా వేయించేసుకున్న ఆనియన్స్ ఒక బౌల్లో తీసుకున్నాం కదమ్మా. ఇప్పుడు చెర్రీ టొమాటోస్ ఉన్నాయి కదా, మనం చెర్రీ టొమాటోస్ అండ్ పన్నీర్ తీసుకున్నాం ఇక్కడ. అయితే ఇది ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఇలా వేయించి పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ మాదిరిగా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న పేస్ట్ అనమాట ఇది. ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసుకున్న పేస్ట్ అక్కడ పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఒక నైఫ్ ఇవ్వండి నాకు, లాస్ట్ తీసుకోండి. ఓకే, ఈ నైఫ్లో ఏంటంటే మనం ఒక టమాటోని చిన్నగా పోక్ చేస్తున్నాం, ఎక్కువగా పెట్టట్లేదు, చిన్నగా పోక్ చేసుకుంటూ ఇలాగా ఈ టమాటోస్ని, చెర్రీ టమాటోస్ కొంచెం ఎక్కువగా కాకుండా దాంట్లో పన్నీర్ ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. పన్నీర్ ఫిల్ చేయడానికి అందులో హోల్ చేస్తున్నాను. అయితే టమాటోస్లో పన్నీర్ పెడతాను. అందుకు చెర్రీ టమాటోస్ కాకుండా మామూలు టమాటోస్ పెట్టుకోవచ్చు, కానీ చాలా పెద్దగా వస్తుంది. అందుకని అలా కాకుండా ఇవి చాలా అందంగా కనిపిస్తాయి, తర్వాత తినడానికి చాలా బాగుంటుంది, కుక్ చేయడానికి కూడా టైం చాలా తక్కువ పడుతుంది. అందుకని ఇలాంటి టమాటోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్గానిక్ తీసుకున్నాను. అంటే ఎక్కువగా మనకి మందులు అవి వేయకుండా ఆర్గానిక్ దొరుకుతాయి కదా. నవడేస్ ఆర్గానిక్ చాలా పాపులర్గా, అందరూ ఎక్కువగా ఆర్గానిక్ వాడుతున్నారు. మనం అలాంటిది ఎక్కువ తీసుకుంటున్నాం. ఓకే, హోల్స్ చేసుకుంటున్నాం ఇలాగా. హోల్ చేసుకున్న దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఈ పన్నీర్ తీసుకున్నాను కదమ్మా, ఈ పన్నీర్ని చిన్నగా పీసెస్లా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని ఈ పీసెస్ని చాలా సన్నంగా ఇలాగా వెరీ స్మాల్ పీసెస్ లాగా చేసేసుకొని ఈ పీసెస్ని వీటిల్లో మనం ఫిల్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ మనం ఆనియన్స్ చక్కగా వేయించి పెట్టుకున్నాం. వేయించి పెట్టుకున్న ఆనియన్లోని ఈ చెర్రీ టమాటోలోని మనం కొంచెం స్లిట్ చేస్తున్నాం, ఎక్కువ చేయకుండా, ఎందుకంటే మళ్ళీ దాని బ్యూటీ పోగొట్టకుండా ఈ పన్నీర్ని కొంచెం దాంట్లో స్టఫింగ్ పెట్టేస్తున్నాం. మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పన్నీర్ పెట్టిన తర్వాత ఫిల్లింగ్ని కవర్ చేసేసుకోవాలి, ఇలాగా బయటికి రాకుండా. ఇలాగా మొత్తం అంతా పన్నీర్తో పాటు ఫిల్ అయిపోవాలి. చెర్రీ టమాటోలో పన్నీర్ అనేది ఫిల్ చేస్తున్నాం అలాగా. ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టుకున్నటువంటి గ్యాప్ చూసుకుంటూ వెళ్ళాలి. పెడితే ఏంటంటే పన్నీర్ తోటి అంటే చాలా చక్కటి టేస్ట్ వస్తుంది. ఈ టమాటోలో కూడా ఈ పన్నీర్ మనం పెడుతున్నాం కాబట్టి కర్రీ టేస్టీగా అనిపిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గ్రేవీతో పాటు ఇది కుక్ చేస్తాము. ఈ మాదిరిగా పన్నీర్ ఇందులో మనం పెట్టుకున్నాం, స్టఫ్ చేసుకుంటున్నాం. కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, అందుకనే మనకి బాగా టైం ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకుంది చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ టమాటోస్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ టైం టేకింగ్ ఎక్కువ టైం పడుతుంది. దీన్ని ఇలా ప్యాక్ చేసేస్తున్నాం, ఫిల్ చేసేస్తున్నాం. కావాల్సినంత ఫిల్ చేసి పెట్టుకోవాలమ్మా. బటర్ ఇందులో ఫిల్ చేయడం వల్ల టేస్ట్ పన్నీర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కౌసల్య గారు, ఇప్పుడు మనం చక్కగా బటర్ ఫిల్ చేసేసాం టమాటోలో. పన్నీర్ అంతా ఫిల్అప్ అయిపోయింది కదమ్మా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ ఆయిల్ తీసుకుంటాం. మనం ఎనీ ఆయిల్ వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, మామూలు ఆయిల్ వేసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఎందుకంటే మనం చేసుకున్న గ్రేవీని మనం ఫ్రై చేసుకుంటున్నాం ఫస్ట్. అంటే మన టమాటోస్ ఫస్ట్ వేయట్లేదు ఇందులో. ఓకే, ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లోని మనం
కొంచెం గరం మసాలా మీ టేస్ట్ బట్టి, కొంచెం కారం, కొంచెం పసుపు, ఈ 3 ఐటమ్స్ మిక్స్ చేసుకొని ఇక్కడ కొంచెం వాటర్తో పాటు యాడ్ చేస్తున్నాను. కలుపుతున్నాను వాటర్తో. ఇది ఫస్ట్ స్టెప్. ఆయిల్ ఆల్రెడీ మనకి బాగా చక్కగా వేడెక్కి ఒక సైడ్ మనకి కాజు పేస్ట్ రెడీగా ఉంది, ఆనియన్ పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం ఇది తీసుకుంటున్నామా అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం కదమ్మా. ఇప్పుడు దీంట్లోని ఈ ఉప్పు కారం వేసాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం వేయించాం కదా, వేయించిన పేస్ట్లోని గరం మసాలా, ఉప్పు, కారం వేసుకున్నాం. ఉప్పు వేయలేదు, ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాం. వేసుకున్నాక ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయలు బాగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాం. మళ్ళీ బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది. అలాగే మనకి గరం మసాలా, ఉప్పు, కారం, ఇవన్నీ, పసుపు కూడా కొంచెం వేసాము. ఇవన్నిటితో బాగా వేగిపోతూ ఉన్నాయి. అంటే మంచి వేగాక ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ కడాయి వదులుతూ కొంచెం ఆయిల్ పైకి వస్తున్నది అనుకుంటే ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది అన్నట్టు లెక్క. మనకి ఆల్రెడీ మనకి ఈ గ్రేవీ రెడీ అవుతుంది. కొంచెం సిమ్ చేస్తున్నాను. సిమ్ చేస్తూ కొంచెం ఇదంతా బాగా వేగాక, అంటే ఎప్పుడైనా మనం ఏ మసాలా వేసినా కూడా అది చక్కగా ఫుల్ ఫ్రై అవ్వాలి. అయ్యేప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఇది సైడ్స్ వదిలేసి చక్కగా మీకు కొంచెం ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోని కొంచెం వాటర్ వేసుకుంటున్నాం. అర్థమైందమ్మా? ఇప్పుడు వాటర్ వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకుంటున్నాం. హైలో పెట్టుకున్న ఫ్లేమ్లోని ఈ గ్రేవీ అంతా ఒక్కసారి బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రేవీ బాగా ఇలా బాయిల్ అవుతున్నదో ఈ టైంలో మనం కొంచెం కాజు పేస్ట్ పెట్టుకున్నాం. ఇక్కడ కాజుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ స్టెప్ మనం కాజు పేస్ట్ ఇందులో వేస్తాము. ఇది మాత్రం బాగా బాయిల్ అయ్యి బాగా అయ్యాక అప్పుడే వేద్దాం. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీ చూడండి, చాలా చక్కగా కనిపిస్తుంది. అలా కనిపించాలి. అలా కనిపిస్తేనే అవుతుందంటే అది తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈవెన్ ఫ్రైడ్ రైస్లో తినవచ్చు, అదర్వైజ్ చపాతీలో తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి కాజు పేస్ట్ని, ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న కాజు వేసేస్తున్నాం. అంటే దీనికి ఆ కాజు పేస్ట్ ఈ చెర్రీ టమాటోస్ గ్రేవీకి అది మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు టమాటోస్ కూడా ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు. టమాటోస్ చాలా తక్కువ ఉడికించవచ్చు. అయితే ఇలాగ బాగా బాయిల్ అవుతున్న దాంట్లోని ఈ టమాటోస్ కొంచెం ఇంకొక 2-3 బాయిలింగ్ పాయింట్స్కి వచ్చిన తర్వాత టమాటోస్ వేద్దాము. మీ ఇంటి గుమగుమలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ ఇంటి గుమగుమలకి తిరిగి స్వాగతం. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం కొత్తిమీర, పుదీనా తీసుకుంటున్నాం.
ఇది మీకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది ఈ మాదిరిగా మనం దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటాం. బాయిల్ చేసినప్పుడు కొత్తిమీర వేస్తున్నాం, పైన మనం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మాదిరిగా మనకి ఆల్రెడీ ఇది చక్కగా గ్రేవీ బాయిల్ అయిపోతుంది. బాయిల్ అవుతున్న గ్రేవీలోని స్లోగా మన దగ్గర ఉన్నటువంటి ఈ టమాటోస్ అన్నీ మనం వేసేసుకుంటాం. అంటే పన్నీర్తో పాటే ఉన్నాయి కాబట్టి ఇవేమి అవ్వకుండా ఆటోమేటిక్గా ఇవి బాయిల్ అయిపోతాయి. ఈ మాదిరిగా మనం ఈ టమాటోస్ గ్రేవీలోకి మెల్లిగా, అంటే ఎక్కువగా దాన్ని నొక్కి గట్టిగా చేసామనుకోండి టమాటోలు మెత్తగా ఉంటాయి కాబట్టి ముక్కలు అయిపోతాయి. ఆ ఛాన్స్ లేకుండా మనం మెల్లిగా వేసుకొని దీన్ని బాగా ఇలా కొంచెం కలుపుతూ ఈ గ్రేవీని తయారు చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉడుకుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నైఫ్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పన్నీర్ ఫిలప్ చేశాను కదా, ఇక్కడ కొంచెం నేను పన్నీర్ని కొంచెం గ్రేట్ చేసి వేస్తున్నాను పైన, ఇంకా టేస్ట్ బాగా పెరగడానికి కొంచెం పైన వేస్తున్నాం. అప్పుడు ఇంకా ఏంటంటే పన్నీర్ కాజు పన్నీర్ తోటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ మాదిరిగా మనకి చెర్రీ టమాటోస్ అన్ని రకాలుగా యూటిలైజ్ చేసుకోవచ్చు. పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, సో ఇది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఓకే, ఈ మాదిరిగా మనకి కర్రీ తయారవుతున్నది కదా. ఇక్కడ టమాటోస్ కూడా మీకు ఏమీ బ్రేక్ అవ్వట్లేదు, చూడండి ఉడుకుతున్నాయి చక్కగా. ఇలాగా మనం తయారు చేసుకుంటున్నాం. మరీ థిక్గా కాకుండా మరీ సెమీ లిక్విడ్ కాకుండా మనం చక్కగా సర్వ్ చేయడానికి ఈజీగా రోటీతో తినడానికి బాగుండేటట్టు మరీ వాటరీగా కాకుండా చేస్తున్నాము. ఓకే మౌనిక, ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను. కొంచెం స్టవ్ తగ్గిస్తే ఏమవుతుందంటే అది స్లో ఫ్లేమ్ మీద టమాటోలు విరిగిపోకుండా చక్కగా బాయిల్ అవుతాయి. తర్వాత మనం వేసుకున్న మసాలా అంతా గ్రేవీది ఆ టమాటోస్లోకి వెళ్తుంది. తింటున్నప్పుడు టమాటోస్ టేస్టీగా అనిపిస్తాయి. ఓకే మౌనిక, ఆల్రెడీ మనదంతా చక్కగా టమాటోస్ బాయిల్ అయిపోయి వేరకుండా థిక్గా కూడా అయింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలాగ బౌల్లోకి తీసేసుకోవచ్చు. కనిపిస్తాయి, చాలా అందంగా అనిపిస్తుంది. మనకి ఏ డిష్ తయారు చేసినప్పుడు కూడా ముందు ప్రజెంటేషన్ ఆ బ్యూటీ చాలా బాగుంటేనే అది తినాలనిపిస్తుంది. అందుకని దీంట్లో ఏంటంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా టేస్టీగా అనిపిస్తాయి. తర్వాత ప్లస్ పన్నీర్ చాలా ఉంది కాబట్టి ఇది డెఫినెట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీన్ని మనం చపాతీలో తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా చపాతీ నాన్కి చాలా బాగా గుడ్ కాంబినేషన్. రైస్తో అంటే జీరా రైస్, బాస్మతి రైస్ చేసుకుంటాం కదమ్మా, వాటితో సర్వ్ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది. అలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఎక్కువగా చపాతీలో అండ్ నాన్స్లో తింటే చాలా బాగుంటుంది. ఓకే మౌనిక, ఆల్రెడీ తయారైపోయినటువంటి మన చెర్రీ టమాటో గ్రేవీని మనం కొత్తిమీర కొంచెం గార్నిష్తో కొత్తిమీర చేసుకుంటున్నాం. అంటే రెడ్ అండ్ గ్రీన్ ఇట్స్ ఏ గుడ్ కాంబినేషన్, చాలా చక్కగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ నేను ఫ్రెష్ పుదీనా మింట్ లీవ్స్ని మధ్యలో కొంచెం పెడుతున్నాను. ఓకే మౌనిక, ట్రై చేయండి, టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది, సూపర్గా ఉంది. బటర్ టేస్ట్, కాజు టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ మేడం.
కౌసల్య గారు చాలా థ్యాంక్స్ అండి, మాకు వెరైటీ డిషెస్ని మాకు చూపించారు. అండ్ పాయసం కూడా చాలా బాగుంది, క్యారెట్ పాయసం. అండ్ టమాటో గ్రేవీ కూడా చపాతీలో తినడానికి చాలా మంచి ఐటమ్ చూపించారు. రియల్లీ వెరీ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కౌసల్య గారితో మరిన్ని వెరైటీ డిషెస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.